హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. జీవితమే ఒక పాట అనే ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో హోమ్ రీసెట్ చూపించబోతున్నానండి. దానికోసం చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం తొందరగా అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటే తర్వాత సర్దుకోవడం కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు కదా! అందుకని తొందరగా చేసేసుకుంటున్నాను అన్ని పనులు. మామూలుగా అయితే బట్టలు నేను పొద్దున్నే లేవంగానే వేసేస్తాను. తర్వాత ఇంట్లో బయట చెత్తలు అన్నీ తోసే లోపల ఆ బట్టల పని అయిపోతుంది. కానీ ఈరోజు పొద్దున్నే వర్షం పడేలాగా అనిపించిందండి నాకు. అందుకని వేయలేదు. కానీ తరువాత 9 కలాగా ఎండ స్టార్ట్ అయింది. అందుకని స్నానానికి వెళ్ళే ముందు వేసేసి వెళ్ళాను. ఇక్కడ ఎండ ఓపెన్ బాల్కనీ కాబట్టి ఎక్కువే వస్తుందండి. కాబట్టి బాగా ఎండొస్తే ఎక్కువ సేపేం పట్టవు. 3, 4 గంటల్లో ఆరిపోతాయి. ఇంకా పక్క రోజు మళ్ళీ బెడ్‌షీట్స్ అవి వేయాల్సుందని వేసేసాను. వంట కూడా తొందరగా స్టార్ట్ చేసేసానండి ఈరోజు. సాంబార్ కూడా ఇంకా అయిపోయి వస్తుంది. ఇది అయిపోతే వంట పని అయిపోయినట్టే. ఇంకా నా టిఫిన్ కోసం రాత్రి ఎక్కువగా చాలా మిగిలిపోయింది అన్నమండి. ఇంకా అది పడేయలేం కదా అని మామూలుగా పోపు పెట్టి మిరియాలన్నం చేసుకుంటున్నాను. మామూలుగా ఎండలు ఎక్కువ కాస్తూ ఉంటే అలాగే సద్దన్నంలాగా తినేస్తాను కానీ బయట వెదర్ చల్లగా ఉంది కదా! అందుకని ఇట్లా మిరియాలన్నం చేసుకుంటున్నాను. సాంబార్ అయితే అయిపోయింది. ఇంకా అది గిన్నెలోకి మార్చేస్తే తర్వాత ఆ పడిన కుక్కర్లు అవన్నీ కడిగేసి ప్లాట్‌ఫార్మ్ తుడిచేసి స్టవ్ తుడిచేసి ఒకసారి సర్దేస్తే మొత్తం అంతా ఇంకా ఈ పూటకి కిచెన్‌లో పని అయిపోయినట్టే. కిచెన్‌లో పని అయిపోతే అది మనకు సగం పని అయిపోయినట్టే ఆ రోజుకి. వంటింట్లో వంట చేసేటప్పుడు కానీ, వంట అయిపోయిన తర్వాత కానీ, ఎక్కడి వస్తువులు అక్కడ సర్దేసుకుంటే, మళ్ళీ తరువాత మనం వంటింట్లోకొచ్చినప్పుడు ఈ ఇవన్నీ కనిపించి మనకి డిస్టర్బింగ్‌గా అనిపించవు. తర్వాత వంట ఇంకా మళ్ళీ ప్రశాంతంగా చేసుకోవచ్చు. వంట అయిపోయిన తర్వాత స్టవ్ తుడిచేయడము, తర్వాత వెనకాల బ్యాక్ స్ప్లాష్ తుడవడము, ఇది నా రొటీన్‌లో భాగమండి. రోజు ఖచ్చితంగా చేస్తాను. వంట అయిపోయిన తర్వాత ఒకసారి చేస్తాను. తర్వాత నైట్ పడుకునే ముందు మళ్ళీ మనం కిచెన్ క్లీన్ చేసుకుంటాం కదా! అప్పుడు కూడా ఖచ్చితంగా చేస్తాను. ఇలా చేయడం వల్ల నాకు రోజుకొక 10 మినిట్స్ ఏమో స్పెండ్ చేస్తాను దీని మీద. కానీ చాలా టైం సేవ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎక్కువ జిడ్డు పట్టేయడము, తర్వాత నూనె మరకలు అలా ఉండిపోవడం ఏం జరగట్లేదు. దీనివల్ల నాకు ప్రత్యేకంగా దానికొక రోజు కేటాయించి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం రావట్లేదు. ఎప్పటికప్పుడు క్లీన్‌గానే అనిపిస్తుంది. దానికి అన్నం కూడా నానబెట్టేస్తున్నానండి. మా హస్బెండ్ 1:30, 2 మధ్యలో లంచ్‌కొస్తారు. సో, 1 కల్లా ఆన్ చేసుకున్నా సరిపోతుందని ఇప్పుడే నానబెట్టేసేసి వెళ్ళిపోతున్నాను. తర్వాత ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా!
టైం అయితే కరెక్ట్‌గా 11 అయిందండి. ఇంకా కొంచెం ముందరగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను 10 కలాగా. కానీ కుదరలేదు. లేట్ అయిపోయింది. ఇది స్టెప్స్ కింద వచ్చిన ప్లేస్ అండి. దీనికి ఇలా కబోర్డ్స్ పెట్టించాము. ఈ ప్లేస్ అయితే మాకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక మినీ స్టోర్ రూమ్ లాగా వాడుతున్నాను నేను. ఎక్కువగా వాడని వస్తువులు ఇక్కడ పెడుతూ ఉంటానండి. ముఖ్యంగా అయితే మా వాడి బొమ్మలుంటాయి. ఫుట్‌బాల్సు, బ్యాట్లు, ఇంకా ఎక్స్‌ట్రా రైస్ బ్యాగ్స్, ఉతికిన డోర్ మ్యాట్లు ఇవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాను. మామూలుగా నా క్లీనింగ్ షెడ్యూల్ ప్రకారం అయితే నెలలో ఒక్కరోజు దీనికి కేటాయిస్తాను. ఒక ట్యూస్‌డే అయితే ఖచ్చితంగా దీనికుంటుంది. కానీ ఈ హాలిడేస్ వల్ల దీన్నసలు నేను పట్టించుకోలేదు. దాదాపుగా 3, 4 నెలలయిపోయిందండి ఈ సర్ది. దేనికోసమైనా డోర్ తీసినప్పుడు అనిపిస్తుంది. ఇదేంటి ఇలా ఉంది? ఇదేంటి ఇలా వదిలేసానని. చూడ్డానికి చిన్న సందులాగున్నా చాలా వస్తువులు పడతాయండి ఇందులో. ఒక అక్షయ పాత్రలాగా తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి కదా సామాన్లన్నీ. అంత ఎక్కువ సామాన్లయితే బయటకు కనిపించవు కానీ క్లోజ్డ్‌గానే ఉంటుంది. అయినా క్లోజ్డ్‌గా ఉందని అలా కూడా వదిలేయలేము. మన వీక్‌నెస్ అదే. మా ఇంట్లో చాలా దుమ్మొస్తుంది. కానీ కనిపించదండి. పక్కనే పెద్ద ప్లేగ్రౌండ్ ఉంది. దానివల్ల ఎక్కువ దుమ్మొస్తుంది. మామూలుగా చూస్తే అంత తెలియలేదు కానీ దగ్గరగా చూస్తే ఫ్లోర్ అంతా నల్ల నల్ల చుక్కల్లాగా పడిపోయాయి. అంటే చాలా రోజులు ఎక్కువ క్లీన్ చేయకుండా, తుడవకుండా ఉంటే ఎలాగా వస్తుందో అలాగ నల్ల నల్ల డాట్స్ పడిపోయాయండి. చాలా మామూలుగా తుడిచినా పోలేదు. బాగా అణిచిపెట్టి తుడిస్తే గానీ పోలేదు. ఈ మెట్ల కింద ప్లేస్‌లో ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే, ఎక్కువ నిల్చుకొని తుడవలేమండి. తుడిచినంత సేపు వంగుకొనే ఉండాలి, లేకపోతే కూర్చోవాలి. దానివల్ల ఏంటంటే, ఎక్కువ నడుము నొప్పొచ్చేస్తుంది. ఎక్కువసేపు అందులో ఉండలేము. వెళ్ళినప్పుడల్లా వంగడం, లేవడం ఇలా పెద్ద టాస్కే. కానీ తప్పదు గదా! నెక్స్ట్ ఈ బొమ్మల టాస్క్ అండి. ఇది నాకు పెద్ద పని. అసలు ఈ బొమ్మలకి ఆది, అంతం ఎక్కడా లేదు. అన్నీ గన్నులు, బాల్సు, బ్యాట్లు, ఇవి ఎలా సర్దాలో, ఏం సర్దాలో కూడా తెలీదు నాకు. యాక్చువల్‌గా అమ్మాయిలుంటే ఒక రకమైన స్టఫ్ ఉంటుంది. అబ్బాయిలుంటే ఇలాంటి స్టఫ్ ఉంటుందండి. చూడండి. ఈ క్లాత్ బ్యాగ్స్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఎక్కువ సామాన్లు పడుతున్నాయి. ఇట్లాంటి బొమ్మలు, ఇంకా బెడ్‌షీట్స్ అలాంటివి కూడా చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు.
నాకు తెలిసి స్కూల్‌కెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఇది ఉండొచ్చు. అంటే వాళ్ళ హాలిడేస్‌లో మనం ఏం చేయలేము. టైం మాత్రం అలా గడిచిపోతూ ఉంటుంది. ఈ క్లీనింగ్‌లు అన్నీ ఎక్స్‌ట్రా పనులైతే పెట్టుకోలేము. వన్స్ స్కూల్స్ స్టార్ట్ అయినాకే ఇవన్నీ మనం చేసుకోగలం గదా! ఇది అందరికీ మామూలే అనుకుంటున్నాను. మళ్ళీ మనం మామూలు రొటీన్‌లో రావడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ వచ్చామనుకోండి మళ్ళీ ఇంకా నార్మల్‌గా మన పనులు మన షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు టైం అయితే 1 అయింది ఎగ్జాక్ట్‌గా. అంటే 2 గంటల టైం అయితే పట్టింది నాకు మొత్తం క్లీన్ చేసి, సర్ది, బొమ్మలన్నీ డీక్లటర్ చేసి, మాప్ చేయడానికి. ఇంకా టైం 1 అయింది కాబట్టి అన్నంకి వెలిగిచ్చేస్తే కరెక్ట్‌గా సరిపోతుంది లంచ్ టైంకి. కంటిన్యూయస్‌గా అలా 2 గంటలు బ్రేక్ లేకుండా చేసేటప్పటికి కొంచెం అలసటగా అనిపించింది. మనలో ఉండే పెద్ద ఇబ్బంది ఇదే. ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది 2 గంటలైనా, 3 గంటలైనా అలా కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉంటాము. అది అయిపోయేంత వరకు కూర్చొని కూడా కూర్చోవాలనుకోము. కానీ ఒక ఏజ్ వరకు అలాగా బాడీ సహకరిస్తుందేమో గానీ, ఎనర్జిటిక్‌గా అలా ఉండొచ్చేమో కానీ, 40స్ దాటాక మన బాడీ అయితే ఖచ్చితంగా అంత ఎనర్జిటిక్‌గా ఉండదండి. దానికి అనుగుణంగా మనం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ మనం పనులు చేసుకుంటే అంత అలసటగా అనిపించదు. టైం అయితే మధ్యాహ్నం 3 కావస్తుంది. 5 గంటల్లోనే బాగా ఎండిపోయాయి. సో, తొందరగానే తీసేసాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఎండలకి కలర్స్ షేడ్ అవుతాయని తీసేసాను. మిగతా పనులన్నీ బానే టైంకి ఆ రోజుకి ఆ రోజు చేసేస్తానే గానండి, ఈ బట్టలు మడతేయడం ఎందుకో నాకు చాలా బద్ధకమైన పనిగా అనిపిస్తుంది. ఏ రోజు తీసిన బట్టలు ఆ రోజు మడతేయలేను. ఖచ్చితంగా వదిలేస్తాను. ఒకరోజు అలాగా ఉండి, దాన్ని పక్కన బెట్టి, మళ్ళీ బెడ్ మీదేసి, రెండో రోజు మళ్ళీ ఇంకోసారి బట్టలు యాడ్ అవుతాయి కదా! అప్పుడు దాన్ని చూసి భయమేసి మళ్ళీ క్లియర్ జేస్తాను. ఇంత నడుస్తుందనమాట బట్టల విషయంలో. ఎందుకో తెలీదు. ఈ విషయంలో మాత్రం చాలా బద్ధకం. కానీ బట్టలు మడిచేటప్పుడు మాత్రం అది లోపలే సర్దుతాను అన్నీ. అంటే అప్పటికప్పుడు మడుచుకుంటా ఎక్కడెక్కడివి అక్కడే సర్దేస్తాను. మళ్ళీ దాన్ని వేరే రూమ్‌లో మడుచుకొని ఇట్లా తేను. నాకెందుకో ఇది ఈజీ ప్రాసెస్‌గా అనిపిస్తుంది. తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకోటేంటంటే మేము వాడుక వేసుకునే బట్టలన్నీ ఇదే రూమ్‌లో ఉంటాయి కాబట్టి, అందరివి బట్టలు ఒకే రూమ్‌లో ఉంటాయి. కాబట్టి ఈజీగా సర్దేసుకోవచ్చు. కొన్ని బట్టలు మాత్రము పైన పెట్టాల్సినవున్నాయి. పైన రూమ్‌లో. అవి తీసుకెళ్తున్నాను. ఇది పైన చిల్డ్రన్ బెడ్‌రూము. ఇందులో బట్టలొచ్చి మా మరిదివి, మా తోడికోడలివుంటాయి. వాళ్ళు ఈ మధ్యనే వచ్చి ఒక 10 డేస్ ఉండేసి వెళ్లారు. సో, ఆ బట్టలన్నీ ఉతికి ఇందులో సర్దేస్తున్నాను. మళ్ళీ వాళ్ళొచ్చేంత వరకు ఇంకా దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా! అందుకని ఇక్కడ పెట్టేస్తున్నాను. స్నాక్స్‌లోకి పన్నీర్‌తో ఏదైనా చేద్దామనుకుంటున్నాను. ఈ మధ్యలోనే కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ కొన్నాము. అందులో పన్నీర్ టిక్కా చేద్దామని ట్రై చేస్తున్నానండి ఫస్ట్ టైము. నాకైతే రాదు. ఒకసారి ట్రై చేయాలి. అందుకని ఒకసారి యూట్యూబ్‌లో చూసి చేద్దామని ట్రై చేస్తున్నాను.
అన్నీ కలిపేసి అరగంట ఫ్రిడ్జ్‌లో పెడదామని ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. తర్వాత ఇంత పని చేశాక ఖచ్చితంగా ఒక టీ అయితే తాగాల్సిందే. నేనైతే పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగుతాను. అది ఎంత పని చేసినా అది ఒకసారి తాగిన తర్వాత మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాం. మళ్ళీ నెక్స్ట్ పనికి చేయడానికి ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. ఇంకా ఈ పన్నీర్ పెట్టేద్దాం అనుకోని స్టార్ట్ చేశాను. ఆ లోపల వీడు కూడా వచ్చేస్తాడు సరిపోతుంది కదా టైం అని పెడుతున్నాను. 16 మినిట్స్ పెట్టానండి నేను. దానివల్లో ఏమో కానీ బాగా డ్రైగా వచ్చింది పన్నీరు. ఇంకా ఉల్లిపాయి, క్యాప్సికమ్ అయితే ఆల్మోస్ట్ మాడిపోయాయి. అంటే అన్ని మినిట్స్ పెట్టకూడదని అయితే అర్థమైంది. నెక్స్ట్ టైం నుంచి కొంచెం తగ్గించి చూడాలి. ఇంకా ఈరోజు హోమ్ రీసెట్‌లో నా ఫైనల్ టాస్క్ మొక్కలండి. ఇండోర్ ప్లాంట్స్. ఇవి ఈ మధ్యలో అసలు తీసేశాను. ఎందుకంటే ఎండలెక్కువున్నాయి గదా! లోపల పెట్టడం వల్ల దానికి నీళ్లు సరిగ్గా పోయకుండా అలాగా వాడిపోతాయేమో అని బయట పెట్టేశాను. కనీసం రోజు బయటన్నా నీళ్ళు పడతాం గదా అని పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎండలు తగ్గాయి గదా! అందుకని ఇయన్నీ లోపల సెట్ చేస్తున్నాను. ఇంకా సాయంత్రం 5 కావస్తుందండి దాదాపు. వీడు ఇంకా గ్రౌండ్‌కెళ్తున్నాడు. చెప్పాను గదా! మా ఇంటి పక్కనే చాలా పెద్ద గ్రౌండ్ ఉంది అని. అందరూ చాలామంది పిల్లలొస్తారు. నేనైతే కంపల్సరీగా వాడిని ఒక గంటైనా ఆడుకోరమ్మని పంపించేస్తాను. అది ఎగ్జామ్స్ ఉన్నా సరే, ఈ ఆడుకునే టైం మాత్రం మిస్ అవ్వనివ్వను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.